కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ గిఖోర్. 1869-1923 మధ్యకాలానికి చెందిన ప్రముఖ ఆర్మేనియన్ రచయిత కవి హోవనెస్ తుమన్యాన్ రచించిన కథ ఈ గిఖోర్. దీనిని తెలుగులో అనువదించిన వారు ఆదర్శ విద్యావేత్త, ఐడియల్ విద్యాసంస్థ స్థాపకురాలు, సాహితీవేత్త అయిన పి. చిరంజీవిని కుమారి గారు. చిరంజీవిని కుమారి గారు ఏపీ స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంఘ కార్యదర్శిగా, గిరిజన ప్రాంతపు స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్గా ఇలా అనేక ఉన్నత పదవుల్ని అలంకరించారు. వీరి సాహిత్య రచనలు శ్రీశ్రీ సప్తతి మహోత్సవం, తూర్పుగోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి, తూగో జిల్లా గోదావరి కథలు అలలు, పివి నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా వారి గొల్ల రామవ్వపై రాసిన అభిప్రాయ మాలిక. విద్య, సామాజిక, సాహిత్య రంగాల్లో ఎనలేని కృషి చేసిన చిరంజీవిని కుమారి గారు 2025 జూన్ 1న కన్నుమూశారు. ఇక గిఖోర్ మూల కథ 1894లో రచించబడింది. ఈ కథ అర్మేనియాలో లోరీ ప్రావిన్స్కి చెందిన ఒక కుగ్రామంలోని గిఖోర్ అనే బాలుడి కథ. ఈ కథలో ఆనాటి సామాజిక పరిస్థితులు, వాతావరణం కనిపిస్తాయి. ఆ పల్లెల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడేవారో, పనుల కోసం చిన్న చిన్న పిల్లలు పట్టణ ప్రాంతాలకు ఎలా పంపబడేవారో, పట్టణాల్లో ఉన్న వ్యాపారస్తులు, ధనికులు వీరి పట్ల ఎలా ప్రవర్తించేవారో ఇవన్నీ కనిపిస్తాయి. ఇది కేవలం ఒక్క గిఖోర్ కథ కాదు. ఆనాటి కాలంలో ఎందరో ఇలాంటి గిఖోర్లు. వినండి గిఖోర్. రైతు హంబో ఇంట్లో ఆనాడు భేదాభిప్రాయం వచ్చింది. తన 12 ఏళ్ల కొడుకు గిఖోర్ను పట్నానికి తీసుకువెళ్లి పనిలో పెడితే ప్రపంచంలో ఎలాగో నెట్టుకొస్తాడు అనుకున్నాడు హంబో. కానీ అతని భార్య మాత్రం ఒప్పుకోవడం లేదు. ముక్కుపచ్చలారని బిడ్డని నీతి న్యాయం లేని ఈ ప్రపంచంలో తోసేయడానికి వీల్లేదని ఆ తల్లి ఒకటే ఏడుపు. కానీ హంబో ఆమెను లెక్క చేయలేదు. ఒక విచారకరమైన ఉదయాన గిఖోర్ కుటుంబము, ఇరుగు పొరుగువారు గిఖోర్ని పల్లె చివరి వరకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి పట్నానికి వాడిని సాగనంపారు. అతని చెల్లెలు జాన్ని ఏడుస్తూనే ఉంది. చిన్ని గల్లో ముద్దు మాటలతో ఒలే గిఖోరు ఎక్కడికెళ్తున్నావు అని కేకవేశాడు. గిఖోర్ వెనక్కి చూస్తూ నడుస్తున్నాడు. వాళ్ళంతా ఇంకా పల్లె పొలిమేరలో నిల్చునే ఉన్నారు. వాళ్ళమ్మ తన పని చేసుకునే తుండుగుడ్డతో కళ్ళు తుడుచుకుంటోంది. తండ్రి పక్కన పరిగెత్తినట్లుగా గిఖోర్ నడుస్తున్నాడు. మరోసారి గిఖోర్ తిరిగి చూసేసరికి అప్పటికే కొండ వెనక్కి నెక్కింది వాళ్ల ఊరు. ఆ పైన గిఖోర్ నడకలో వెనకపడిపోయాడు. రా బాబు గిఖోర్, నడు, వచ్చేశాం, ఇక అట్టే దూరం లేదు అని పిలుస్తూ హంబో ముందుకు పోతున్నాడు. హంబో చేతిలో ఉన్న సంచిలో రొట్టె, జున్ను, కొన్ని పొగాకు పాయలు ఉన్నాయి. సాయంత్రానికి పర్వతాల వెనకాలకి వాళ్ళు మళ్ళిన తరువాత తిరిగి మరోసారి వాళ్ళ గ్రామం కనిపించింది. అది మా నిల్లే కదూ నాన్న, అవునా అన్నాడు గిఖోర్ పల్లికేసి చూపిస్తూ. కానీ వాళ్ళ ఇల్లు అసలు కనబడడమే లేదు. ఆ రాత్రికి వాళ్ళు ఆ ఊళ్ళో హంబో పాత స్నేహితుడుంటే అతనింట్లో దిగారు. కూర్చునే పరుపుల మంచానికి ఒక మూల టీ తయారు చేసుకునే సమోవారు పొగలు చిమ్ముతోంది. గ్లాసులు గలగల్లాడిస్తూ కడిగి ఒక చిన్న అమ్మాయి టీ తయారు చేస్తోంది.
ఆమె అందమైన ఎర్రని దుస్తులు వేసుకుంది. పట్నంలో పనిచేసి కొంచెం డబ్బు సంపాదించాక అటువంటి దుస్తులు జాన్నీకి కొనిపెట్టాలని గిఖోర్ లెక్కవేశాడు. భోజనాలైన తర్వాత హంబో, ఆ ఇంటి యజమాని హుక్కా పిలుస్తూ కబుర్లు చెప్పుకున్నారు. గిఖోర్ గురించి కూడా మాట్లాడుకున్నారు. కొడుకుని ప్రపంచంలో పడేయడానికి హంబో చేస్తున్న ప్రయత్నాల్ని ఆ గృహస్థు చాలా మెచ్చుకున్నాడు. అటుపైన యుద్ధాన్ని గురించి, పెరిగిపోతున్న ధరలపైన, అనేక ఇతర విషయాలపైన వాళ్ళు చర్చించారు. గిఖోర్ మాత్రం అలసిపోయి ఉండడం వల్ల నిద్రపోయాడు. మర్నాడు తండ్రి కొడుకు పట్నం చేరుకున్నారు. ఆ రోజుకి ఒక హోటల్లో మకాన్ చేసి రెండవ రోజు ఉదయం వాళ్ళు బజారులోకి వెళ్లారు. ఇదిగో బాబాయ్, పిల్లవాడిని పనిలో పెడతావేమిటి అని ఒక వ్యాపారి తన కొట్లోంచి వీళ్ళనుద్దేశించి కేకవేశాడు. అవునండి షావుకారు గారు అని హంబో గిఖోర్ని ముందుకు నెట్టుతూ అన్నాడు. నన్ను చూడని అయితే నేను వాడిని పనిలోకి తీసుకుంటాను అన్నాడు వ్యాపారి. అతని పేరు బజాజ్ ఆర్తేమ్. ఆ విధంగా హంబో గిఖోర్ని బజాజ్ ఆర్తేమ్ ఇంట్లో పెట్టాడు. ఇల్లు శుభ్రంగా ఉంచడం, గిన్నెలు కడగడం, జోళ్ళు శుభ్రం చేయడం, కొట్టుకి భోజనం తీసుకుని వెళ్ళడం మొదలైన చిన్న చిన్న పనులు గిఖోర్ 1 సంవత్సరం పాటు చేయాలి. ఆ తర్వాత బజాజ్ ఆర్తేమ్ గిఖోర్ని తన కొట్టులో పని నేర్పడానికి తీసుకుంటాడు. గిఖోర్ మెల్లమెల్లగా దారిలో పడతాడు. ఇది ఒప్పందం. 5-6 ఏళ్ల దాకా జీతం మాత్రం ఏమీ ఇవ్వను అన్నాడు బజాజ్ ఆర్తేమ్. నిజం చెప్పాలంటే ఇలా పని నేర్పుతున్నందుకు నువ్వే నాకు ఎదురివ్వాలి. కుర్రాడికి ఏమీ చేత కాదు. వాడికేం తెలుస్తుంది బాబు, ఏమన్నా నేర్చుకుని ఉన్నవాడైతే ఇలా తీసుకుని రానే రాను. ఏదో కాస్త నేర్చుకుంటాడనే ఇక్కడికి వచ్చాను అని హంబో సమాధానంగా అన్నాడు. తప్పకుండా నేర్చుకుంటాడు. వాడికి అన్నీ తెలుస్తాయి. చాలా బాగా నేర్చుకుంటాడు కూడాను. మీ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొట్టు పెట్టాడు నికోల్. వాడిని చూడు, వాడు అన్నీ నా దగ్గరే నేర్చుకున్నాడు. కానీ చివర మాత్రం 2 చించాలు, 1-2 అలాంటివే దొంగతనాలు చేసిపోయాడు. నా కొడుకు అలాంటి వాడు కాడండి బాబుగారు. అలాంటి వెధవ పని ఎప్పుడైనా చేస్తే నా అంతట నేనే వచ్చి ఖురాన్ నదిలో పారేసిపోతాను. వాడు నిజాయితీగా ఉంటే వాడిని తప్పకుండా మేమే పైకి తీసుకొస్తాం. నాకు అదే కావాలి బాబు. వాడొక మనిషిగా తయారయ్యి నాలా పనికిమాలిన వాళ్ళ కాకుండా ఈ ప్రపంచంలో బ్రతకడానికి చదువు రాత నేర్చుకోవాలి బాబు. మనుషుల్ని అర్థం చేసుకోవాలి, మంచిగా బతకాలి. వాడు చాలా చురుకైన కుర్రాడు బాబు. మా ఊళ్ళో బళ్ళోకి వెళ్ళేవాడు. అక్షరాలు కూడా వచ్చు. కానీ వాడిని కొంచెం దయగా చూడాలి బాబు. ఈ ప్రాంతాలు వాడికి కొత్త, పైగా బొత్తిగా పసివాడు, అమాయకుడును. మరేం పర్వాలేదు అని బజాజ్ ఆర్తేమ్ హంబోకి చెబుతూ, ఒరేయ్, మన వాళ్ళకి టీ పలహారం తీసుకురండి అని లోపలికి కేక వేశాడు. తండ్రి కొడుకు బజాజ్ ఆర్తేమ్ వంటింట్లో కూర్చున్నారు. ఇంకా అంతా నీ మీదే ఆధారపడి ఉంటుందబ్బాయి. నువ్వు ఎటువంటి వాడివిగా తయారవుతావో నేను చూస్తాగా. నువ్వు ఎంత బాగా నడుచుకోవాలంటే సరే, నాకే తెలీదు, నీకేం చెప్తాను అని నిట్టూర్చాడు తన హుక్కాను నింపుతూ తండ్రి ఇలా మాట్లాడుతూ ఉండగా గిఖోర్ రెప్ప వాల్చకుండా చుట్టూరా పరికిస్తున్నాడు. నాన్న, ఇక్కడ పొయ్యిలుండవా? ఉండవు. వీళ్ళు స్టవ్లు ఉపయోగిస్తారు. అదిగో ఆ మూల ఉంది చూడు, అలాంటిది. వడ్లు దంచుకునే రోకళ్ళు కూడా ఉన్నట్లు కనబడదే. వీళ్ళు పట్నం వాళ్ళురా, మనలాగా ధాన్యం దంచుకోరు. అయితే వీళ్ళకి రొట్టెలు ఎలాగా? బజార్లో కొనుక్కుంటారు. రొట్టె, వెన్న, పాలు, పుల్ల మజ్జిగ, పుల్లలు, ఆఖరికి నీళ్లు కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిందే. ఓ, మరేమిటనుకున్నావు? ఇది తిఫ్లీస్ పట్నం రా బాబు. నువ్వు జాగ్రత్తగా
తెలివితేటలుగా ఉన్నావంటే ఇంకా బోలెడు విషయాలు తెలుస్తాయి. నాన్న, ఇక్కడ చర్చి ఉందా? ఆహా, తప్పకుండా ఉంది. వీళ్ళు మనలా క్రిస్టియన్లే. ఇలా చూడు, ఏ వస్తువులు దొంగలించకే. నువ్వెలాంటివాడివో చూద్దామని వాళ్ళు ఇక్కడ అక్కడ డబ్బులు వదిలేయవచ్చు. వాటి దగ్గరకైనా వెళ్ళకు. ఒకవేళ తీసావా, తిన్నగా అమ్మగారి దగ్గరకో అయ్యగారి దగ్గరకో వెళ్ళి, అమ్మా, ఇవెవరి డబ్బులు, ఎవరో పారేసుకున్నారు అని చెప్పి అప్పచెప్పేయాలి. అలా చెయ్యకపోయావా? నాన్న, ఇక్కడ కూడా పోలీసులుంటారా? ఉండరు మరి. ఇలా చూడు, అక్కడ ఇక్కడ తిరక్కు. నీ చేతికి ఏదైనా డబ్బు వస్తే అనవసరంగా పాడు చేయకు. ఇంటి దగ్గర 1,00,000 అవసరాలున్నాయి. నీ సంగతి సరిగ్గా చూసుకో. రాత్రిపూట బాగా కప్పుకో, లేకపోతే జలుబు చేస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వీలు చూసుకుని ఉత్తరాలు రాసి పంపుతూ ఉండు. హంబో ఇలా ఉపదేశాలు చేస్తూనే ఉన్నాడు. గికోర్కు నిద్ర పట్టేసింది. ఎండు రొట్టె, వాళ్ళ భోజనాల్లో మిగిలిన తిండి నీకు పెడతారు. ఒక్కొక్కప్పుడు ఏమీ పెట్టరు. నువ్వేమీ అనుకోకూడదు. చాకరీ చేసుకునే వాళ్ళ బతికే అంతా. రోజులు ఎలాగో తెలియకుండానే గడిచిపోతాయి. హంబోని ఆనుకొని గికోర్ నిద్రపోయాడు. ఆ 2 రోజుల్లోనూ వాడు బోలెడు కొత్త వాటిని చూసి చూసి అలసిపోయాడు. కొట్ల నిండా పండ్ల గుట్టలు, రంగురంగుల బట్టలు గడ్డిమేటుల్లో పడి ఉన్నాయి. స్కూలుకి వెళ్ళి వచ్చే గుంపులు గుంపులు పిల్లలు, గబగబా పరుగులెత్తే బళ్ళు, బారులు తీర్చి వెళ్లే ఒంటెలు, కూరగాయల బరువుతో గాడిదలు, నెత్తిమీద సరుకులు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు, అందరి హడావిడి, గోల, గొడవ గికోర్ బుర్రలో గింగిర్లెత్తుతున్నాయి. వాడు పూర్తిగా అలసిపోయి నిద్రపోయాడు. లోపల బజాజ్ అర్తెం, అతని భార్య వాదులాడుకుంటున్నారు. పనివాడు చాలా చిన్న కుర్రవాడని, బొత్తిగా కొండల్లోంచి వచ్చిన అడవివాడని ఆమె అంటోంది. అతడు మాత్రం కానీ ఖర్చు లేకుండా కొన్ని సంవత్సరాలు పనిచేసే నౌకరు దొరికాడని సంతోషించాడు. ఎప్పుడూ ఇలాగే ఉంటాడేమిటి, వాడే నేర్చుకుంటాడు అంది బజాజ్ అర్తెం ముసలి తల్లి. కానీ బజాజ్ భార్య నత్తోకి మాత్రం ఏమీ నచ్చలేదు. మూలుక్కుంటూ గికోర్ని శనిగాడని తిట్టుకుంటూ కూర్చుంది. గికోర్ ఒక్కడు బజాజ్ అర్తెం వంటింట్లో కూర్చుని ఉన్నాడు. పనిలో ప్రవేశించాడు కదా. యజమాని పాత టోపీ, పాత బూట్లు, నీలపు చొక్కా వేసుకున్నాడు. టోపీ చెవుల కిందకు వచ్చేసింది. ఈ దుస్తులతో వాడి ఆకారమే మారిపోయింది. తన ఇంటిని వదిలిపెట్టి ఇలాంటి చోటుకి ఎందుకు వచ్చాడో వాడికి అర్థం కాలేదు. ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో నత్తో లోపలికి వచ్చింది. గికోర్ తను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. ఆవిడ ఏదో అంది, కానీ గికోర్కి వినబడలేదు, లేదా అర్థం కాలేదు. ఒరే అడవి మృగమా, నీకే చెప్తున్నాను అంది తిరిగి ఆమె. గికోర్కి కంగారు పుట్టి వణుకొచ్చేసింది. ఏమిటి చెప్పారని ఆమెను అడుగుదాం అనుకున్నాడు, కానీ ధైర్యం చాలలేదు. యజమానురాలు మండిపడుతూ బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చి దెయ్యాల నెత్తికెక్కి కూర్చుంటారు అడవ్యధవలు, ఏం చెప్పినా ఉలకడు పలకడు. అయిపోయింది అనుకున్నాడు గికోర్. ఇంత త్వరలోనే పొమ్మంటారేమో. ఇప్పుడేమిటి చేయడం? నాన్న కూడా వెళ్ళిపోయాడు. తన నౌకరి ఇంతటితో ఊడిపోయిందనిపించింది గికోర్కి. అదే సమయంలో బజాజ్ అర్తెం తల్లి లోపలికి వచ్చింది. ఆమె కొంచెం మెత్తని స్వభావం కలది. ఆమె లోపలికి వచ్చి తనలో తను మాట్లాడుకుంటున్నట్లుగా, యజమానురాలు లోపలికి వస్తే లేచి నిలబడవేనరా, ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి, ఇలా ఉంటే కుదరదు అంది. ముసలమ్మని అందరూ అమ్మ అంటారు. గికోర్కి ముసలమ్మ ఏమేం పనులు చెయ్యాలో, సమోవారు వెలిగించడం, జోళ్లు శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం మొదలైనవన్నీ నేర్పింది. ముసలమ్మ తప్ప మిగిలిన వాళ్లంతా గికోర్ పట్ల చాలా క్రూరంగా, నీచంగా ప్రవర్తించేవారు. షాపులో పని నేర్చుకునే కుర్రాళ్ళు వాణ్ణి వేళాకోళం చేసేవారు.
వాడి ముక్కులాగి జల్లకాయలు కొట్టి వాడి టోపీ మెడదాకా పీకి అల్లరి చేసేవారు. కానీ వాడిదంతా భరించగలిగేవాడు. వాడు భరించలేనిదల్లా ఆకలి. ఇంటి దగ్గర ఆకలేసినప్పుడల్లా తనంతట తను వెళ్ళి రొట్టె జున్ను ముక్క తినేవాడు. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ పొలానికి బయలుదేరినప్పుడు కానీ జేబుల నిండా నింపుకొని ఓ చెట్టు నీడను కూర్చొని తినేవాడు. ఇక్కడ సంగతి వేరు. ఎంత కడుపులో కాలుతున్నా భోజనాలన్నీ అయ్యేదాకా ఉండి అప్పుడు తను మొదలెట్టాలి. వాడి కడుపులో ఆకలి దహించుకుపోయేదాకా ఆ భోజనాల సమయం రాదు. అలా ఒకసారి 2 సార్లు 3 సార్లు కాదు, 10 సార్లు చూసి చూసి అప్పుడు వంటింట్లో తినడానికేమన్నా దొరుకుతుందేమో అని వెతకడం మొదలెట్టేవాడు. మొదట్లో ఏం దొరికితే అది, ఓ ఎండిపోయిన రొట్టె ముక్క, సగం గీరిన ఎముక ముక్క, ఏదో ఒకటి నోట్లో పెట్టుకునేవాడు. తరువాత అల్మారాలు వెతకడం మొదలుపెట్టేవాడు. సగం సగం ఉడికిన మాంసం అది ఉండేది. గబుక్కును తీసుకుని తినేసేవాడు. అయ్య బాబోయ్, ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? కొంప మునిగిపోతుంది. ఏమిటి చేయడం? పోనీ పారిపోతే? ఒక్కడు ఎక్కడికి పారిపోగలడు? దారి తెలియదు. అక్కడి మనుషులు అసలే తెలియరు. పైగా వాడి తండ్రి చెప్పిన మాటలు వాడిని మరింత కంగారు పెట్టసాగాయి. నాన్న బోలెడు చెప్పాడు, ఎంతో బోధించాడు. రోజులు ఎలాగో తెలియకుండానే గడిచిపోతాయి. తండ్రి మాటలింకా చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. రోజులు గడిచిపోతాయి. వీధిలో ఎవరో గంట కొట్టారు. గంట వినపడగానే ఎవరో ఎందుకు కొట్టారో చూడాలని గిఖోర్కి చెప్పారు. బాల్కనీలోకి వెళ్ళి చూశాడు. కింద ఒక పెద్ద మనిషి, కొంతమంది స్త్రీలు తలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఇదిగో, ఏయ్ ఎవరు అని గిఖోర్ పైనుంచి కేకవేశాడు. వాళ్ళు పైకి చూశారు. ఆడవాళ్లు నవ్వారు. ఆ పెద్ద మనిషి మాత్రం కళ్ళజోడు సవరించుకొని, మీ యజమానురాలు ఇంట్లో లేరా అని అడిగాడు. ఏం పని మీద వచ్చారు? కింద నవ్వులు ఎక్కువయ్యాయి. యజమానురాలు ఇంట్లో ఉన్నారా లేరా అని అడిగాను అన్నాడు పెద్ద మనిషి. ఆవిడతో మీకేం పని? నత్తో వచ్చిన వాళ్ళ మాటలు విని బయటికి వచ్చింది. ఓరిపీనుగా వెళ్ళి తలుపు తీ, పరిగెత్తు అని అరిచి గిఖోర్ని భర్తని కూడా తిట్టుకోవడం మొదలెట్టింది. ఈలోగా అతిథులంతా లోపలికి వచ్చారు. ఆమె వెంటనే చిరునవ్వుతో వాళ్ళని పలకరించి, సుస్వాగతం, మీరంతా ఇలా రావడం ఎంత బాగుంది. రండి రండి, లోపలికి రండి. సర్లేండి, వీణ్ణి ఎక్కడి నుంచి సంపాదించారు అడిగాడు పెద్ద మనిషి. ఏ, మీకంతగా నచ్చాడేమిటి? మీకు కావలిస్తే పట్టుకుపోవచ్చు అంది హాస్యంగా యజమానురాలు. అంతా నవ్వుకుంటూ లోపలికి నడిచారు. గిఖోర్ని తొందరగా బజారుకు పంపి నత్తో వాళ్లతో కూడా ఇంట్లోకి వెళ్ళింది. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళు గిఖోర్ తమకిచ్చిన స్వాగతం గురించి చెప్పారు. వాడు నన్ను చంపుకు తింటున్నాడు. వాడి వల్ల నాకెంత బాధో మీకెలా తెలుస్తుంది? వాడిని పొమ్మందామండి అంటాను, కానీ మా వారు ఎలాంటివారో మీకు తెలుసుగా. సిగ్గు, వాడు రైతు కుర్రాడు, ఉండని పట్టిడన్నమేగా మనం పెట్టేది, వాడే నేర్చుకుంటాడులే అంటారు. కానీ ఎప్పుడింక నేర్చుకోవడం? వాడంటే నాకు చెడ్డ విసుగొచ్చేసింది అన్నది నత్తో. సరేలే, నౌకర్ల గొడవ చెప్పకు, అదంత సులువుగా తెవిలేదు కాదు అన్నారు మిగిలిన స్త్రీలు. ఆ తరువాత ఊళ్ళో విశేషాలు, పనివాళ్లు పెడుతున్న ఇబ్బందులు, అవి ఇవి అన్నిటి గురించి ఒక అరగంట మాట్లాడుకున్నారు. ఇంకా సగం సంభాషణలో వాళ్ళు ఉండగానే గిఖోర్ చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. పళ్ళు పట్టుకు వచ్చానమ్మగారు. సరేలే, అలా ఉండని, చాలే, ఇంక నువ్వు పో అంది సిగ్గుపడుతూ నత్తో. మిగిలిన వాళ్ళు నవ్వారు. అయ్యగారు చెర్రిపళ్ళు చాలా ఖరీదు, అవి పట్టుకెళ్ళకపోయినా పర్వాలేదులే అన్నారండి. ఈ మాటతో అతిథులందరికీ గట్టిగా నవ్వు వచ్చింది. కొంతమంది జేబు రుమాళ్ళు అడ్డం పెట్టుకున్నారు. పెద్ద మనిషి నత్తో ఏమన్నా అనుకుంటుందేమో అని, చెర్రీపళ్ళు నిజంగానే ఖరీదుగా ఉన్నాయని, ఈ కాలంలో చెర్రీలు కొనాలని ఎవరూ అనుకోరని అన్నాడు. అసలు నత్తో అటువంటి శ్రమ తీసుకోవడం ఏమీ బాగాలేదని అందరూ అన్నారు. నత్తో మొహం ఎర్రగా అయిపోయింది.
అసలు ఆయన ఏమన్నారో, ఈ బుర్ర తక్కువ వెధవ ఏం వినిపించుకున్నాడో అంది. నేను అబద్ధం చెబితే ఒట్టండి అన్నాడు గిఖోర్. స్నేహితులంతా వెళ్ళిపోయాక నత్తో గట్టిగా అరవడం మొదలెట్టింది. పళ్ళు బల్ల మీద నుంచి తీసేస్తూ తన దురదృష్టాన్ని, భర్తని, గిఖోర్ని కలిపి తిడుతోంది. చూడమ్మా, వాడింకా ముక్కుపచ్చలారినవాడు, వాడే నేర్చుకుంటాడు. నువ్వెందుకలా హైరాణ అయిపోతావు? హోయ్ దేవుడా, నన్నెప్పుడు తీసుకుపోతావో కానీ అని ముసలమ్మ నిట్టూర్చింది. నేనింక భరించలేను. వాడంత చంటివాడైతే మీరిద్దరూ చూసుకోండి, నేనేం మీ బానిసను కాను. కోడలు అలా అరుస్తూనే ఉంది బజాజ్ ఇంటికి వచ్చేదాకా. భర్త అడుగుల చప్పుడు వినగానే మరింత బిగ్గరగా ఏడుస్తూ ఇంట్లో గిన్నెలు, తప్పేలాలు చప్పుడు చేయడం మొదలెట్టింది. వాణ్ణి బయటికి తోలేయండి, చాకరీ అంతా నేనే చేస్తాను, మీకు కావలిస్తే. డబ్బుకు మొహం చూసుకుంటే ఇలాగే ఉంటుంది. సరైన జీతం ఇస్తే గాని శుభ్రమైన పనివాడు ఎలా దొరుకుతాడు? రోజు ఇలా బుర్ర వేడెక్కించుకునే బదులు నేనే దాసీ పని చేసుకుంటాను. ఏం జరిగింది? చావిడి మధ్య నుంచే అడిగాడు బజాజ్. ఏం జరిగిందో చెప్తాను. అందరి మధ్య నా తల వంచుకునేలా చేశాడు ఈవేళ అంటూ విరుచుకుపడింది నత్తో. చెర్రీపళ్ల కథంతా బజాజ్తో చెప్పింది. ఏమిటి అంటూ బజాజ్ కళ్ళెర్ర చేశాడు. అయ్యో భగవంతుడా, ఉస్సురంది ముసలమ్మ చేసేదేమీ లేక. అర్తేం గిఖోర్ని పిలిచాడు. బిక్కుబిక్కుమంటూ గిఖోర్ వచ్చాడు. దగ్గరగా అని అరిచాడు అర్తేం. గిఖోర్ కదులుదామని ప్రయత్నించాడు గాని ఎక్కడివాడక్కడే రాయిలా ఉండిపోయాడు. వాడి కాళ్ళు, చేతులు ఆడలేదు. దగ్గరికి రమ్మంటున్నాను. గిఖోర్ బజాజ్ మొహం చూసి జడిసిపోయాడు. వాడి పై ప్రాణం పైకి పోయింది. మట్టి బుర్ర, చచ్చు వెధవా, అమ్మగారితో చర్యలు ఖరీదుగా ఉన్నాయని చెప్పమన్నాను గాని పైవాళ్ళందరి ముందు వాగమన్నానుట్రా. నేను అమ్మగారితోనే. గిఖోర్ నట్టుతూ ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో చెంప చెడేలు మంది. వాడి తల వెళ్ళి గోడకు కొట్టుకుంది. కళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు. బజాజ్ అర్తేం ఒళ్ళు తెలియని కోపంలో వాణ్ణి ఇష్టం వచ్చినట్టు తంతూ, చర్యలు ఖరీదెక్కువేనా ఏ అంటూనే ఉన్నాడు. ముసలమ్మ భయంతో వణికిపోతూ గిఖోర్ను బయటకు లాగుదామని ప్రయత్నం చేసింది. అర్తేం భార్య నత్తో కూడా గిఖోర్ని విడదీద్దామని అత్తగారితో పాటు ప్రయత్నం చేసింది. పిల్లలు గొల్లుమన్నారు. అర్తేం ఒక అడుగు వెనక్కి వేసి, చర్యలు ఖరీదుగా ఉన్నాయా అంటూ మూలను నక్కి ఉన్న గిఖోర్ కేసి మిర్రి చూపులు చూశాడు. గిఖోర్ చెట్టు నుండి కింద పడ్డ ఆకులా వణికిపోతూ అమ్మా అమ్మా అని మూలుగుతున్నాడు. గిఖోర్ ఇంటి పనులకు పనికిరాడని నిశ్చయించి షాపులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ షాపు శుభ్రం చేయడం, బట్టలు తానులుగా చుట్టడం, కొనుక్కునే వాళ్లకు సరుకు అందించడం, ఏమీ పని లేనప్పుడు కొట్టులోకి కొత్తవాళ్లు వచ్చేలాగా పిలిచి ఆకర్షించడం, ఇది వాడి పని. ఒకనాడు గిఖోర్ ఇంటి నుండి కొట్టుకు భోజనం తీసుకువస్తున్నాడు. బొత్తిగా చిక్కిపోయి పాలిపోయి పెద్ద పెద్ద బూట్లతో, వాడివి కావు. కాళ్ళు ఇడ్చుకుంటూ వంతెన మీద నుంచి నడుస్తూ క్యారియర్ తీసుకుని వస్తున్నాడు. వంతెన మీద ఆగి నదిలోకి చూశాడు. కింద కురా నది ఉవ్వెత్తున లేచి సత్రం గోడని కొట్టుకుంటూ కింద మళ్ళీ పడుతోంది. నీళ్లు నురగలు కక్కుకుంటూ సుళ్ళు తిరుగుతూ ముందుకి వెనక్కి పరుగులెడుతున్నాయి. ప్రవాహం వంతెన కింద నుండి వచ్చేసరికి ఝుమ్మని శబ్దం చేస్తూ పోతోంది. ఒడ్డుకి దగ్గరగా ఒక పచ్చని బోటు తిరుగుతోంది. అందులో 2 మనుషులున్నారు. ఒకడు పడవ నడుపుతున్నాడు, రెండవవాడు వల వేసి చేపలు పడుతున్నాడు. ఇప్పుడు వల లాగుతాడు. చేపలవాణ్ణి చూస్తూ నిలబడ్డాడు గిఖోర్. ఖాళీ వల వెనక్కి వచ్చింది. ఈసారి అదృష్టం నాది అన్నాడు గిఖోర్ చేపలవాడు తిరిగి వల వేయడం చూసి. వాడి అదృష్టం వట్టి చేతులతో వెనక్కి వచ్చింది. ఇప్పుడు జాన్నీది అన్నాడు గిఖోర్. చేపలవాడు వల వేశాడు. జాన్నీ అదృష్టము ఖాళీయే. ఈసారి గల్లో ఛాన్స్ కూడా శూన్యమే. ఈలోగా సత్రం పెద్ద గుమ్మం దగ్గర ఏదో కలకలం వినబడింది. ఒక పార్సీవాడు కోతిని ఆడిస్తూ పాడుతున్నాడు. రా కోతి మెడనెక్కించు, ముసలమ్మలా నడుము వంచి నడు, అమ్మాయిలా అందంగా నాట్యం చేయి, రా.
పెద్ద గుంపు ఒకటి పార్సీవాడి చుట్టూ చేరింది. అంతా అటువైపు పరిగెడుతున్నారు. గిఖోర్ కూడా కోతికేసి పరిగెత్తాడు. మనుషుల మధ్య నుంచి దూరి ముందుకు వెడదామనుకున్నాడు గాని కుదరలేదు. మెడ పైకెత్తి గుంపు మధ్యలో ఏం జరుగుతుందో చూద్దామని తంటాలు పడుతున్నాడు. ఏరా అలా తోసుకువస్తున్నావు వెధవకానా, పో నీ పని మీద అని ఒక కుర్రాడు గిఖోర్ నెత్తిమీద కొట్టాడు. గిఖోర్కి తన షాపు సంగతి జ్ఞాపకం వచ్చి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తాడు. ఆనాడు సాయంత్రం గిఖోర్ వంటింట్లో ముడుచుకుపోయి కూర్చున్నాడు. బుగ్గ నిండా ఎర్రని నెత్తురు చారలు, కన్నీటి మరకలును. అప్పుడే యజమానురాలి హడావిడి అణిగింది. ఈలోపుగా షాపులో పనిచేసే వస్సో ఈల వేసుకుంటూ లోపలికి వచ్చాడు. గిఖోర్ని చూసి మొహం గంభీరంగా పెట్టి, ఏరా అడవి మృగమా, క్లబ్కు వెళ్ళావా? లేకపోతే గవర్నర్ గారితో పని మీద వెళ్ళావా? ఎక్కడికి పోయావు? గిఖోర్ వంచిన తల ఎత్తలేదు. చెప్పరా, నీ కథ ఏమిటో వింటాను. గిఖోర్ మాట్లాడలేదు. నీకేం చెవుడా? ఎక్కడికి పోయారా ఇవాళ? నన్ను భోజనం లేకుండా మార్చేద్దాం అనుకున్నావా అంటూ గిఖోర్ నెత్తిమీద ఒక దెబ్బ వేశాడు. గిఖోర్ 2 చేతులు అడ్డం పెట్టుకుని గోడ కానుకొని నక్కి కూర్చున్నాడు. వస్సో మళ్లీ కొట్టబోయేసరికి బయట నుంచి అర్తేం గొంతుకు వినబడింది. బజాజ్ ఇంటికి వచ్చాడు. సరే ఇప్పుడు చూసుకో నీ పని అన్నాడు వస్సో. ఇప్పుడు చంపేస్తారింకా అనుకున్నాడు గిఖోర్. వాడి పసి హృదయం భయంతోనూ బాధతోనూ నీళ్లు కారిపోయింది. బజాజ్ అప్పటికే షాపులో గిఖోర్ని కొట్టడం అయింది. ఇంటికి వచ్చాక వాడికి అన్నం పెట్టవద్దని ఆజ్ఞాపించాడు. వాడికి ఆకలంటే అర్థం తెలియాలట. ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది. గిఖోర్ కొంచెం కుదుటి పడ్డాడు. యజమానురాలు మాత్రం వాణ్ణి ఇంట్లోంచి గింటేయండి, పోతాడు, వాడిష్టం వచ్చిన చోటికి పొమ్మనండి అని అరుస్తూనే ఉంది. తలపై నుంచి ముసుగెట్టుకుని కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకున్నాడు గిఖోర్. భోజనం చేస్తూ వస్సో పాడుతున్నాడు. చందమామ వెలిగించిన ఈ చల్లని రేయి నాకు నిదుర రాదు, నాకు నిదుర రాదు. నన్నెరిగిన వారనుకుంటారు నాకు ఇల్లు లేదని, వాకిలి లేదని. తడవ తడవకి గిఖోర్ తల ఎత్తి నెమ్మదిగా వస్సో కేసి చూస్తున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నాడు. ఆ రోజంతా వాడేమీ తినలేదు. ఒళ్ళంతా దెబ్బలతో కదుము కట్టింది. కళ్ళు వాచేలా ఏడ్చాడు. ఇప్పుడేమో కడుపులో కాలుతుంటే తిండి లేకుండా ఆకలితో పడి ఉన్నాడు. ఏమిటి సంగతి? కడుపు ఖాళీగా ఉంటే నిద్ర పట్టడం లేదు కదూ అంటూ వస్సో అల్లరిగా అడిగాడు. ఒక రొట్టె ఇంత జున్ను ముక్క ఇచ్చి పోయి దుప్పట్లో ముసుగెట్టుకుని తిను, యజమానిని చూడనివ్వకు అన్నాడు వస్సో. రొట్టెని లాక్కొని గిఖోర్ తల దుప్పట్లోకి దూర్చేసుకున్నాడు. ఆ రొట్టెని నములుతుంటే వాడి మనసు ఇంటి మీదకి పోయింది. ఆ రోజుల్లో హాయిగా పొలాల్లో గెంతులేస్తూ ఆడుతూ ఉండేవాడు. కావలసినంత తినేవాడు. సాయంత్రాలు వాడి పనిని గురించి అమ్మా నాన్న తగులాడుకుంటూ ఉండేవారు. అమ్మ అతన్ని బదల్లేక ఏడ్చేది. అమ్మా, ఏం జరగబోతోందో నీ మనసు ముందుగానే తెలుసుకుంది అంటూ గిఖోర్ నిట్టూర్చాడు. ఒక పక్క నుంచి యజమాని ఎక్కడ వచ్చి పడతాడో అని చెవులు రిక్కించి వింటూనే ఉన్నాడు. తెల్లవారేసరికి గిఖోర్ షాప్కి వెళ్ళాడు. కొట్టుగుమ్మంలో నుంచుని సరుకుల నాణ్యాన్ని వర్ణిస్తూ కొనుక్కునేవాళ్ళని పిలుస్తున్నాడు. నోరు పైకెత్తవేనరా దద్దమ్మ, పిలు, గట్టిగా కేకవే, నీళ్లు నవ్వులుతున్నావా ఏ? అయ్యా రండి ఇటు ఈ కొట్లోకి, గిఖోర్ అరుస్తున్నాడు. కొట్లో కుర్రాళ్ళు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఆ కుర్రాళ్ళు హాస్యానికి గిఖోర్తో అటూ ఇటూ పోయేవాళ్ళని షాపులోకి లాక్కురావాలని చెప్పారు. నిజమే అనుకుని గిఖోర్ కొత్త వాళ్ళని చొక్కా పట్టుకుని షాపుకేసి బలవంతంగా ఈడ్చుకువచ్చి వాళ్ళకి కోపం వచ్చేదాకా వదిలేవాడు కాదు. ఆ తర్వాత మళ్ళీ తన స్థలంలోకి వెళ్ళి అరవడం మొదలెట్టేవాడు. వేసవి రోజుల్లో తలుపు దగ్గర నిలబడి ఆ తర్వాత అక్కడే ఆ బట్టల కుప్పల మీద పడి నిద్రపోయేవాడు. అప్పుడు షాపులో అల్లరి కుర్రాళ్ళో లేకపోతే పక్క కొట్టులో పిల్లలో వాడి ముక్కు దగ్గర ముక్కు పొడం పెట్టేవారు. వెంటనే వాడు నిలబడి తుమ్మడం మొదలెట్టేవాడు.
ఎండలో తిరుగుతున్న షావుకారులు నవ్వుకునేవారు. బజాజ్ అర్తేం కూడా నవ్వి, నిద్రపోతున్నావా వెధవా, పిలవడం మొదలెట్టు అనేవాడు. అయ్యా ఇలా రండి, ఇటు ఈ కొట్లోకి అని అరిచేవాడు. ఒక రోజున గిఖోర్ అలా కేకలు వేస్తుండగా ఎదురుగుండా షాపులోంచి 2 రైతులు బయటికి వచ్చారు. గిఖోర్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని కౌగిలించుకున్నాడు. హారి, నువ్వా? ఆనవాలు పట్టలేకపోయాను. సరి సరి అన్నాడు ఒక రైతు ఆశ్చర్యపోతూ. 2వ రైతు కేసు చూసి, వీణ్ణెరుగుదువా నువ్వు గాగో అన్నాడు తిరిగతడు. ఆ కళ్ళు చూస్తే గుర్తుకు వస్తున్నట్లుంది. గిఖోర్ నిజానికి చాలా మారిపోయాడు. బక్క చిక్కిపోయి సన్నంగా ఉన్నాడు. వాడి బట్టలు కూడా పూర్తిగా వేరు. అసలు ఆనవాలు పట్టడానికి వీలు లేకుండా తయారయ్యాడు. నువ్వు పూర్తిగా పట్నవాసం వాడివి అయిపోయావురా. వాడి బట్టలు చూడు, మంచి నాజూకైన వాడిగా తయారయ్యావు అన్నారు రైతులు. బాగు హంబో తన కొడుకుని ఎలా తయారు చేశాడో చూడు. మన పిల్లలు ఉన్నారు ఊళ్ళో పందుల్ని తోలుకుంటూను అన్నాడు. గిఖోర్ వాళ్ల మీద ప్రశ్నలు వర్షంలా కురిపిస్తున్నాడు. మా అమ్మ ఎలా ఉంది? పిల్లలు ఏం చేస్తున్నారు? మా నాన్న రాలేదే? మా ఆవు ఈనిందా లేదా? మన ఊళ్ళో ఎవరైనా చచ్చిపోయారా ఈ మధ్య? అంతా బాగున్నారా? అంతా బాగున్నారు. నిన్ను అడిగామని చెప్పమన్నారు. ముసల్ది పుచర్యాన్స్, గూకస్ సుకనాన్స్ మాత్రం చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళంతా మామూలే. మరి మా నాన్న రాలేదే? వద్దామనే అనుకున్నాడు, కానీ ఎలా వస్తాడు? ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే కదా, అంత పని చేసుకోవాలి. నాకేమన్నా పంపించారా? ఏముంది వాళ్ళ వద్ద పంపడానికి? మీ ఇల్లు సంగతి నీకు తెలుసుగా. ఈ సంవత్సరం తిండి పరిస్థితి ఏమీ బాగాలేదు. ఏదో కుటుంబాన్ని లాక్కురావడానికి సరిపోతుంది మీ నాన్నకి. వాళ్ళ దగ్గర నుంచి నీకేమిటి వస్తుందనుకుంటున్నావు? నీ మొహం. నీ దగ్గర ఏమన్నా ఉంటే నువ్వు పంపు. డబ్బు అవసరం వాళ్ళకి చాలా ఉంది. వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? కానీ మీర్జాన్స్ షెడ్ మీ ఆవు మీద పడింది. ఆవు చచ్చిపోయింది. ఆవు చచ్చిపోయిందా? మీ అమ్మ కళ్ళు వాచేలా ఏడ్చింది. ఇలా చెబుతూ ఆ రైతు ఒక ఉత్తరం తీసి గిఖోర్కిచ్చాడు. ఇంకా ఏమిటి విశేషాలు? మేము ఇప్పుడు ఇంక వెళ్ళిపోతాం. మళ్ళీ నిన్ను కలుసుకోవడానికి వీలుండదు. మీ అమ్మకి కానీ చెల్లాయికి కానీ నువ్వేమన్నా పంపితే తీసుకువెడతాం. నేనేం పంపించను. నా దగ్గర చిల్లి గవ్వైనా లేదే. కానీ 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 ఏమిటి? నాకు మీతో వచ్చేయాలనుంది. మా ఇల్లు మన ఊరి మీద బెంగగా ఉంది. సరి నువ్వింకా పెద్దవాడివయ్యి అన్నీ నేర్చుకున్నావు అనుకుంటున్నావు. ఇవేం మాటలు? ఇక్కడ దర్జాగా బతుకుతున్నావు. నీ బట్టలు కొత్తవి, కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నాయి, దొరలాగున్నావు. మా పిల్లలకు కూడా ఎక్కడైనా ఇలాంటి అవకాశం దొరికితే చూడు, తీసుకొచ్చి దిగపెడతాం. పందిని పరుపు మీద పడుకోబెడితే బురదలోకి దొర్లిందట. అలాగున్నాయి నీ మాటలు. అలా గిఖోర్ని కోప్పడి ఆ పల్లెటూరు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గిఖోర్ తన తండ్రి ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాడు. తిఫ్లిస్ పట్టణం. ప్రియమైన గిఖోర్కి, మేమంతా బాగానే ఉన్నాం. నీ ఆరోగ్యం అది బాగా ఉందని ఆశిస్తాను. తథాస్తు. అమ్మ, నాన్న, జాన్నీ, మోసీ, మీకిచ్, గల్లో అంతా నిన్ను ప్రేమతో అడుగుతున్నారు. బాబు గిఖోర్, నీకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది. ఇక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. పన్నుల కోసం మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మా దగ్గర డబ్బు లేదు. మీ అమ్మకి, జాన్నీకి వేసుకోవడానికి ఎటువంటి బట్టలు లేవు. నిజానికి బనీను గుడ్డల్లాంటివి వేసుకుని బతుకుతున్నాం. మాకు కొంచెం డబ్బు పంపించు బాబు. నీ క్షేమం గురించి ఒక ఉత్తరం కూడా రాయి. ఆవు చచ్చిపోయింది. మీ అమ్మకి, జాన్నీకి ఒళ్ళు కప్పుకోవడానికి ఏమీ లేదు. ఉత్తరం చదివి గిఖోర్ అలా నిలబడిపోయాడు. ఇంటిని గురించి బెంగ మరింత ఎక్కువైపోయింది. ఉత్తరంలో ఉన్న మాటలు వాడి గుండెని బద్దలు కొట్టేస్తున్నాయి. అమ్మకి, జాన్నీకి ఒళ్ళు కప్పుకోవడానికి ఏమీ లేవు. మేం బనీను గుడ్డల్లాంటివి వేసుకుని బతుకుతున్నాం. అక్కడేం చేస్తున్నావురా? నిద్రపోతున్నావేమిటి? గొంతెత్తి పిలవరా. కొట్లోంచి ఎవరో అరిచారు.
అయ్యా రండి, ఇటు ఈ కొట్లోకి. కొట్టు తలుపు దగ్గర నుంచుని గిఖోర్ పిలవడం మొదలుపెట్టాడు. చలికాలం వచ్చింది. పట్టణం అంతా మంచు తుఫానుతో ఝుమ్మని మోగిపోతోంది. ఈలలు వేస్తూ వీధుల్లో అరుస్తోంది తుఫాను. బీదా బిక్కీని వెతుక్కుంటూ దరిద్రం తాండవించే కొంపల కోసం, అనాథ పిల్లల్ని కబళించడం కోసం మూల మూలలు గాలిస్తోంది. తుఫానుకి గిఖోర్ దొరికాడు. వాడు వలగుడ్డలాంటి చొక్కా వేసుకున్నాడు. కొట్టు గుమ్మంలో నుంచుని అయ్యా రండి ఇటు అని అరుస్తూనే ఉన్నాడు. పాపిష్టి చలి వాడి ఎముకల్లోంచి కత్తిలా లోపలికి దూరింది. గిఖోర్ వణికిపోయాడు. పాలిపోయి నీరసంగా ఉన్నవాడి ప్రాణానికి ఇది చాలు. వెంటనే మంచాన పడ్డాడు. బజాజ్ అర్తేం వంటింట్లో గిఖోర్ జబ్బుతో పడి ఉన్నాడు. ముసలమ్మ తరచూ వచ్చి మెల్లగా ఏం కావాలి బాబూ అని అడుగుతూ ఉండేది. దాహం. ముసల్ది నీళ్లు తెచ్చిచ్చింది. వణుకుతున్న చేతులతో గ్లాస్ తీసుకుని గిఖోర్ గడగడ అన్ని నీళ్లు తాగేసి మళ్లీ నీళ్ల కోసం అడిగేవాడు. నా దాహం ఇలా తీరదమ్మగారు, చల్లటి ఊటల్లోంచి నీళ్లు కావాలి. ఇంటికెడుతున్నాను కదా, మా అమ్మ కావాలి. బజాజ్ అర్తేం భయపడ్డాడు. హంబో ఊరివైపు వాళ్ల కోసం వెతికి పట్టుకుని హంబోని రమ్మని కబురు పంపాడు. గిఖోర్ని పట్టణాసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ బోలెడు మంది రోగులు వరసగా పడి ఉన్నారు. బాధగా మూలుగుతూ జీవం లేని కళ్లతో ఇంటి కప్పుకేసి చూస్తున్నారు వాళ్ళంతా. గిఖోర్ కూడా వాళ్ల మధ్య పడ్డాడు. గిఖోర్ని హంబో అక్కడే చూశాడు. ఏం జరిగింది బాబూ? హంబో ఎడగా అడిగాడు. వాడి జ్వరంలో అసలు తండ్రి వచ్చాడన్న సంగతే తెలియదు గిఖోర్కి. చూడబ్బాయి గిఖోర్, నేను నాన్నని నీకోసం వచ్చాను. రోగికి అసలు ఈ మాటలు వినపడలేదు. మీకిచ్, జాన్నీ, అమ్మా, నాన్న అని వాడు గట్టిగా అరుస్తున్నాడు. నేను వచ్చేశాను. నేను ఇంటికి తీసుకురమ్మని మీ అమ్మ పంపింది. చూడు, ఇంటికి రావు. మీకిచ్, జాన్నీ అంత అరుగు మీద నుంచుని నీకోసం ఎదురు చూస్తున్నారు. ఏమంటావు బాబు, చెప్పు. అయ్యా ఇలా రండి ఇటు. గిఖోర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. సంధిలో నవ్వుతున్నాడు కూడా. 2 రోజుల తర్వాత హంబో వెనక్కి తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు. గిఖోర్ని పాతిపెట్టడం అయిపోయింది. హంబో చంక కింద గిఖోర్ బట్టలు పెట్టుకుని వాడి తల్లి చూసుకుని కడుపు నిండా ఏడవడానికి తీసుకువెడుతున్నాడు. వాడి జేబులో మెరుస్తున్న బొత్తాలు, రంగురంగు కాగితం ముక్కలు, పిన్ను సూదులు, బట్టల తాన్ల పీలికలు ఉన్నాయి. గిఖోర్ ఇవన్నీ జాన్నీ కోసం పోగు చేశాడు. ఆలోచనలో మునిగిపోయి నడుస్తున్నాడు హంబో. ఈ రోడ్డమ్మటే గిఖోర్ని తీసుకువచ్చి ఎంతో కాలం అవలేదు. గిఖోర్ ఇక్కడే, నాన్న నా కాళ్ళు నొప్పెడుతున్నాయి అన్నాడు. ఈ చెట్టు కిందే ఆనాడు కొంచెం సేపు కూర్చున్నారు తండ్రి కొడుకులు. నాన్న దాహం వేస్తోంది అని ఇక్కడే కదా అన్నాడు. అదిగో ఆ కాలువలోనే నీళ్లు తాగారు. ఇవన్నీ ఇలాగే ఉన్నాయి, ఏమీ చలనం లేకుండా, వాడు తప్ప. ఆ తర్వాత రోజు హంబో పర్వతాలు దాటాడు. పల్లె అల్లంత దూరాన కనబడుతోంది. ఊరి బయటికి అంతా వచ్చారు. అమ్మ, జాన్నీ, మీకిచ్, మోసి, చివరికి అమ్మ చంకలో గల్లో కూడా. గిఖోర్ వచ్చావా, రా రా. ఇది గిఖోర్ కథ. ఈ కథను చలనచిత్రంగా కూడా మలిచారు. యూట్యూబ్లో అది లభ్యమవుతోంది. చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచిన లింక్లో చూడొచ్చు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.